హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామాస్ కిచెన్. సొరకాయ కూర ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లేత సొరకాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. లోపల గింజలు కూడా లేవు కదా, అందుకే నేను ఇలా కట్ చేసేస్తున్నాను. ఒకవేళ గింజలు ఉన్నట్టయితే తీసేయండి. అలాగే ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు ఉల్లిపాయ తరుగు వేసి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన సొరకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్, చిటికెడు పసుపు యాడ్ చేసి ఈ సొరకాయ ముక్కలను కొంచెం మెత్తపడేదాకా వేయించుకోండి. సొరకాయ ముక్కలు మెత్తపడ్డాయి కదండి, ఇప్పుడు కొంచెం 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఈ సొరకాయని కొంతమంది ఆనపకాయ అని కూడా పిలుస్తారండి. ఆల్మోస్ట్ మన ఆనపకాయ ముక్కలు 50% ఉడికిపోయి మిగిలిన 50% కొంచెం వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడకనిద్దాము. కూర ఉడికే లోపల మనం ఒక సీక్రెట్ పౌడర్ ఒకటి తయారు చేసుకుందాము. దానికి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసి ఇలా లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోండి. నువ్వులు బాగా వేగాక ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ నువ్వుల్లో ఐరన్ ఉంటుందండి. ఈ పౌడర్ కూరలో యాడ్ చేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, కూరకు ఒక కమ్మదనం వస్తుంది. సో ఇలాగా ఈ పౌడర్ యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసి కలుపుకోండి. అంతేనండి, మన కూర రెడీ అయిపోయింది. దీన్ని కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొని చపాతీలోకైనా రైస్లోకైనా తింటే సూపర్ టేస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.